గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 4వ భాగం. అంతటా భృగువు కోపావిష్ణుడై, ఓ కేశవ, నీ భార్య యందు పక్షపాతముతో నన్ను బాధించుచున్నావు. ఓ మధుసూదన, నీవు మానవలోకంలో 10 జన్మల ఎత్తి భార్యతో వియోగం, దాని వలన దుఃఖమును పొందెదువుగాక అని శపించెను. అత్యంత కోపంతో భృగువు ఈ విధముగా శపించగా విష్ణువు కూడా తిరిగి శపించెను. ఓ ముని పుంగవ, నీకు సంతానము ద్వారా ఎన్నడూ ప్రీతిని పొందవు, అనగా నీకు పిల్లలు పుట్టరు అని ప్రతిశాపం ఇచ్చి బ్రహ్మలోకమునకు వెళ్ళెను. పద్మసంభవుడైన బ్రహ్మతో కేశవుడు ఇట్లు పలికెను. నీ కుమారుడైన భృగువు పరమకోపి. నిష్కారణముగా నన్ను నీవు మానవలోకంలో 10 జన్మలెత్తు భార్యా వియోగంతో బల పౌరుష నాశకములైన అనేక రకములైన దుఃఖములను పొందు అని శపించాడు. అందువలన నేను ఈ లోకమును వదిలి ఇప్పుడే వెళ్ళి పాలకడలిపై శయనించెదను. దేవకార్యములకు నన్ను ఆవాహన చెయ్యుము. లోకగురువైన బ్రహ్మ విష్ణువును ప్రసన్నుని చేయుటకు ఇలా స్తుతించెను. ఈ జగత్తును నీవు సృష్టించావు. నీ నాభి నుంచి ఒక పద్మము ఉద్భవించినది. అందులో నుంచి నేను జన్మించాను. ఓ కేశవ, నేను నీకు వసుడను. సమస్త లోకములను రక్షించువాడవు నీవు. ఈ జగత్తును సృష్టించువాడవు నీవు. ప్రభో, ఈ 3 లోకములను నీవు విడిచి వెళ్ళరాదు. ఇదే నా ప్రార్థన. లోకక్షేమము కోసం 10 జన్మలను అంటే అవతారములను మానవలోకంలో స్వేచ్ఛగా ఎత్తవలేను. నీవు స్వతంత్రుడవు. నిన్ను శపించగలవారెవరు? భృగువు ఎవరు? నిన్ను శపించగల శక్తి అతనికి ఎక్కడిది? బ్రాహ్మణులు స్వయముగా నీ దేహము, వారిని గౌరవింపుము. ఓ ఈశ్వర, నీవు పాలకడలిపై యోగనిద్రలో శయనించుము. ఓ మాధవ, కార్యము వచ్చినప్పుడు నేను నిన్ను నిద్ర లేపెదను. భగవాన్ ఇంద్రుడు నీ శక్తిచే పెరిగినవాడు. నీ అంశ అగుట వలన శత్రు సంహారము మొదలగు సర్వకార్యములను చేయుచున్నాడు. 3 లోకములను పాలించుచున్నాడు. నా ఆజ్ఞను సదా పాలించువాడు. ఈ విధముగా స్తుతించిన విధాతతో నారాయణుడు ఇట్లు పలికెను. నీవు అడిగినవన్నీ చేసేదను అని పలికి విష్ణువు అంతర్ధానమయ్యెను. విష్ణువు వెడలిన పిదప లోకపితామహుడైన బ్రహ్మ సృష్టి కార్యము కొనసాగించెను. వక్తలలో శ్రేష్ఠుడైన నారదుడు ఇది చూచి సహస్ర శీర్షుడు పురుషుడు, సహస్రాక్షుడు, సహస్ర పాదములు గలవాడు, సర్వవ్యాపి అయిన ఆ స్వామి భూమికి 10 అంగుళముల ఎత్తులో ఉన్నాడు. జరిగినది జరగనున్నది అంతా నీవే తండ్రి. ఈ విశ్వము నీ నుంచే వచ్చినది. ఈ భూతలములు నీ నుంచే వచ్చినవి. సర్వహుతమైన యజ్ఞము, పృషదాజ్యము అంటే నెయ్యి కలిపిన పెరుగు, 2 రకములైన పశువులు నీ నుంచి వచ్చినవే. రుక్సామములు నీ నుంచి వచ్చినవే. నీ వలన యజ్ఞములు ఆవిర్భవించినవి. నీ నుంచే గుర్రములు, ఏనుగులు, ఆవులు, పక్షులు, మృగములు పుట్టినవి. నీ ముఖము నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదముల నుంచి శూద్రులు ఉద్భవించారు. నీ కన్నుల నుండి సూర్యుడు, చెవుల నుండి అనిలుడు, మనస్సు నుంచి చంద్రుడు, అంతఃశీర్షము అంటే లోపలి రంధ్రము నుండి ప్రాణములు, ఊపిరి, ముఖము నుంచి అగ్ని, నాభి నుంచి ఆకాశము, శిరము నుంచి స్వర్గము, చెవుల నుండి దిక్కులు, పాదముల నుండి భూమి అన్నీ నీ నుండే వచ్చినవి. అంత పెద్ద మర్రి చెట్టు ఒక చిన్న విత్తనమునందు ఉన్నట్లు బీజమైన నీ యందే ఈ విశాల విశ్వమున్నది. ఒక విత్తనము నుండి మొలక వచ్చి పెరిగి మొక్క అయి మొక్క నుండి పెద్ద మర్రి చెట్టు వృద్ధి పొందునట్లు ఈ విశ్వము నీ యందే వృద్ధి పొందుచున్నది.
పై పట్టలు ఆకులు కంటే అరటి చెట్టు ఎట్లు వేరుగా కనిపించదో అలాగే నీ యందున్న విశ్వం నీకంటే వేరుగా కనిపించదు. హ్లాదిని అంటే నీలో ఉంది, అది నీ నుంచే ఉద్భవించినది. గుణవర్జితమైన హ్లాదిని తాప మిశ్రమము నీ యందు లేదు. వేరుగానున్న భూతస్వరూపుడవు, సమస్త భూత స్వరూపుడవు అయిన నీకు నా నమస్కారం. అవ్యక్తమైన ప్రధానం నీవే, విరాట్ పురుషుడవు, సామ్రాట్టువు, అంతయు నీవే. అంతటా నీవు ఉన్నావు. సమస్త భూతములు నీవే, సమస్త రూపములు నీవే. సర్వము నీ నుంచే ఉద్భవించినది. సర్వాత్ముడవైన నీకు నా నమస్కారం. నీవు సర్వాత్మకుడవు, సర్వేశ్వరుడవు, సమస్త భూతములయందు స్థితుడైన వాడవు, అన్నీ తెలిసిన వాడవు. నీవు నేనేమి చెప్పగలను? నా మనోరథము నీకు సఫలము చేశావు. నా తపము ఫలించుట వలన నీ దర్శనము నాకు లభించినది. జగత్పతి అయిన సర్వాత్మకుడవు, నిన్ను నేను దర్శించగలిగాను. బ్రహ్మ ఇలా పలికెను, పుత్ర, నీవు చేసిన తపస్సు యొక్క ఫలము వలనే నీవు నన్ను దర్శించావు. నా దర్శనం వ్యర్థం కాదు. నీకు ఇష్టమైన వరమును ఏదైనా కోరుకునుము. నా దర్శన మాత్రమున సర్వము సిద్ధించును. నారదుడు ఇలా పలికెను, భగవాన్, సమస్త భూతములకు ఈశ్వరుడవు, అందరి హృదయములలోనూ ఉన్నవాడవు. నీకు తెలియనిది ఏమున్నది? నీవు చేసిన సృష్టిని చూశాను. దేవతలను, ఋషులను, దానవులను చూసిన పిదప నాకు వీటిలో కౌతుకము కలిగినది అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను, ఇట్లు నారదునితో సంతుష్టుడైన బ్రహ్మదేవుడు నారదుని కొరకు ఒక వరము ఇచ్చెను. నీవు ఋషులలో శ్రేష్ఠుడవు కాగలవు. నా అనుగ్రహంతో నీవు అంటే విష్ణు కథాప్రియుడవు కాగలవు. నారాయణుని నీ వీణయందు గానము చేయువాడవగుదువు. ఆకాశము, భూమి, పాతాళములందు నీ గమనమునకు తిరుగులేదు. స్వేచ్ఛగా సంచరించదవు. యజ్ఞోపవీతము, యోగ పట్టము, ఛత్రము, వీణ ఇవే నీ అలంకారములు. విష్ణు సన్నిధిలో, రుద్రుని సన్నిధిలో, శుక్రుని సన్నిధిలోనూ రాజులు పరిపాలించు ద్వీపములలోనూ సంచరించుచు ప్రీతిని పొందెదవు. సమస్త వర్ణముల వారికి నీవు శాసకుడవు, బోధించువాడవు. ఇదే నేను నీకిచ్చే వరము. దివిలో దేవతలచే సేవించబడుచు నీ ఇష్టం వచ్చినట్లు ఉండుము అనెను. అప్పుడు దక్షయజ్ఞ విధ్వంసము. భీష్ముడు ఇలా పలికెను, దక్షుని పుత్రిక అయిన సతీదేవి దేహము నెట్లు విడిచెను? దక్షుని యజ్ఞమును రుద్రుడు విధ్వంసము చేయుటకు కారణమేమిటి? త్రిపురారి మహాశయుడు మహేశ్వరుడు అయిన శంకరుడు క్రోధమునకు వసుడగుటకు కారణమేమిటి అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను, ఓ భీష్ముడా, పూర్వము గంగాద్వారములో దక్షుడు యజ్ఞమాచరించెను. అక్కడికి దేవాసుర గణాలు, పితృదేవతలు, మహర్షులు, ఇంద్రునితో పాటు సమస్త దేవతలు, నాగులు, యక్షులు, సుపర్ణులు, గరుడులు, సస్యములు, ఓషధులు, పూజ్యుడైన కశ్యపుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతనులు, అంగీరసుడు మరియు మహాతపస్వి అయిన వశిష్ఠుడు విచ్చేసిరి. వేదికను సమముగా ఏర్పరిచి నలుగురు హోత్రులను ఏర్పరిచెను. వశిష్ఠుడు హోత్రి, అంగీరసుడు అధ్వర్యుడు, బృహస్పతి ఉద్గాత, నారదుడు బ్రహ్మ. యజ్ఞము ప్రారంభమై అగ్నిలో ఆహుతులను సమర్పించుచున్నప్పుడు అష్టవసువులు అంటే 12 మంది ఆదిత్యులు, అష్టవసువులు 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, అశ్విని దేవతలు 20, మరుత్తులు 14 మంది మనువులు అక్కడికి వచ్చిరి. ఈ విధముగా యజ్ఞము నడుచుచుండగా, హోమములు ఆహుతులు జరుగుచుండగా, కళ్యాణి అయిన సతీదేవి 10 యోజనముల సమ స్థలములో ఏర్పరిచిన మహావేదిని, భక్ష్య భోజ్య సమృద్ధిని, దేవేంద్రునితో పాటు సమస్త దేవతలను ఆ వేదికలో చూసి అనునయ వాక్యములతో తండ్రి దక్షునితో ఇలా పలికెను,
దేవరాజైన శతక్రతువు అంటే ఇంద్రుడు పత్ని అయిన శచీదేవితో కలిసి ఐరావతముపై అక్కడికి వచ్చెను. ధర్మముచే పాపులను శిక్షించు ధర్ముడు పత్ని అయిన దుమోర్నతో కలిసి ఇచ్చటికి తెంచినాడు. ప్రచేతనులు యక్షులకు రాజు ధనాధిపతి విశ్రవసుని కుమారుడు అయిన కుబేరుడు తన భార్య సాహాదేవితో పాటు వచ్చెను. సమస్త దేవతలకు ముఖము అయినవాడు, సమస్త జీవుల ఉదరములోనున్నవాడు, ఎవరికోసమై యజ్ఞములు పుట్టెనో ఆ మహానుభావుడైన అగ్ని భార్యతో అక్కడికి వచ్చినాడు. నైరుతి దిక్కునకు అధిపతి రాక్షసులకు రాజైన నిరుతి తన భార్యతో పాటు ఈ యజ్ఞముకు వచ్చెను. పూర్వము బ్రహ్మచే సృష్టింపబడినవాడు, ఈ జగత్తుకు ఆయువునిచ్చువాడు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అను పేర్లతో విఖ్యాతుడు తన 49 మంది మరుద్గణములతో వాయుదేవుడు ఈ యజ్ఞమునకు వచ్చెను. ద్వాదశాత్ముడు, గ్రహములకు అధ్యక్షుడు, జగత్తునకు నేత్రములైనవాడు, సర్వభువన పరిపాలకుడు, దేవతలకు ఆశ్రయమైనవాడు, ఆయుష్షుకు వనములకు దివసములకు పతి అయినవాడు, నియంత్రించువాడు, లోకములను పావనము చేయువాడు, సంజ్ఞాపతి అయిన సూర్యుడు తన భార్యతో అక్కడికి వచ్చాడు. అత్రికులములో పుట్టినవాడు, ద్విజులకు రాజు, మహాశయుడు, నయనములకు ఆనందం కలిగించువాడు, లోకనాథుడు, భూమిపై గల సమస్త ఓషధులకు దట్టముగా అల్లుకునే చెట్లకు రాజు, నక్షత్రములకు పతి అయిన చంద్రుడు తన భార్యతో అచ్చటికి వచ్చెను. 8 మంది వసువులు, అశ్వినీలిరువురు ఇక్కడికి వచ్చారు. వృక్షములు, వనస్పతులు, గంధర్వులు, అప్సరస గణాలు, విద్యాధరులు, భూత సంగములు, బేతాళురు, యక్షులు, రాక్షసులు, ఉగ్రకర్ములైన పిశాచములు, జీవములను హరించే ఇతరులు, నద్యములు, నదులు, సముద్రములు, ద్వీపములతో పాటు పర్వతములు, గ్రామములు, అరణ్యములు, పశువులు, చరాచరములు, పూజ్యుడైన కశ్యపుడు, అత్రి, ఇతరు ఋషులతో వశిష్ఠుడు, పులస్త్యుడు, పులహుడు, సనకాది మహారుషులు, రాజఋషులు, భూమిపైనున్న రాజులు, సమస్త వర్ణముల వారు, సమస్త ఆశ్రమముల వారు, కర్మకారులు, పనివారు ఇచ్చటకు వచ్చారు. 1000 బ్రహ్మ యొక్క సృష్టి అంతయు అక్కడికి వచ్చినది. అక్క చెల్లెండ్రు వారి పిల్లలతోనూ, వారి భర్తలతోనూ, వారి బంధువులతోనూ ఇక్కడకు వచ్చిరి. వారినందరినీ నీవు బహుమానములతోనూ సేవకులతోనూ గౌరవించితివి. ఆహుతులందరినీ నీవు స్వాగతించి గౌరవించితివి. మరి నా భర్త మాత్రము ఇక్కడికి రాలేదు. నా స్వామి లేనిచో ఇదంతా నాకు శూన్యముగా కనిపించుచున్నది. నీవు నా భర్తను ఆహ్వానించలేదని నాకు అనిపించుచున్నది. బహుశా నీవు మరిచి ఉందువు, నాకు అంతా నిజముగా చెప్పు అనెను. అప్పుడు పులస్త్యుడిలా పలికెను. సతీదేవి పలికిన మాటలు విని మహానుభావుడైన దక్ష ప్రజాపతి పతిభక్తి పరాయణురాలు, పతిని ప్రాణముల కంటే ఎక్కువగా భావించి పతి క్షేమమును సదా కోరుకునే సాధ్వి అయిన కుమార్తెను తొడపై కూర్చుండబెట్టుకుని గంభీర వచనములతో ఇలా పలికెను. పుత్రి, నీ భర్తను ఆహ్వానించకపోవటానికి కారణమును యథాతథముగా నీకు చెప్పెదను, విను. అతడు కపాలము చేత ధరించి చర్మమును వస్త్రముగా ధరించును. భస్మముచే అతని శరీరము కప్పబడి ఉంది. త్రిశూలమును ధరించును. పుర్రెల మాలను కంఠమున ధరించును. దిగంబరుడు శ్మశానములో రమించుచుండును. ఆనందముగా తిరుగుచుండును. శరీరమునకు సదా భస్మమును పులుముకొనును. పులి చర్మమును ధరించును. ఏనుగు చర్మమును వస్త్రముగా ధరించును. శిరస్సుపై కపాలములను ధరించును. అతడు చేతిలో కట్వాంగము అంటే దండము ధరించును. నడుముకు పామును చుట్టుకొనును. లింగస్థానములో వలయమును ధరించును. వాసుకిని ఉపవీతముగా చేసుకొనినాడు. ఈ రూపముతో భూమిపై సదా తిరుగుచుండును. అతనితో పాటు నగ్నగణాలు, పిశాచగణాలు,
భూత సంఘాలు. ఇక్కడ భూతములంటే దయ్యములు అనేకములున్నవి. త్రినేత్రుడు త్రిశూలి సదా గీత నృత్యరతుడై ఉండును. నీ భర్త ఇలాంటి కుచితమైన పనులు చేయుచుండును. ఇంతమంది దేవతల సమక్షంలో నీ భర్త నాకు అవమానమునకు కారణమగును. అతడు ఎలాంటి బట్టలేసుకుంటాడు? అతనికి ఒక ఇల్లు కూడా లేదు. ఓ పుత్రి, ఈ దోషముల వలన లోకులు గర్హింతురను భయము వలన నీ భర్తను నేను ఆహ్వానించలేదు. యజ్ఞము సమాప్తమైన తరువాత నీ భర్తను ఆహ్వానించి నీతో పాటు పూజించి సత్కరించెదను. ఆ త్రిలోచనుని 3 లోకములలో కంటే ఎక్కువగా పూజించెదను, సత్కరించెదను. నీ భర్తను ఆహ్వానించకపోవటానికి నీకు కారణమంతయు చెప్పాను. దీనికి నీవు కోపగించుకోకూడదు. అందరికీ వారి అర్హతననుసరించి గౌరవము లభించును. పూర్వము చేసిన శుభాశుభ కర్మ ఫలముగానే ఈ జన్మలో ఫలము లభించును. ఇతరుల ఫలమును పూర్వజన్మ పుణ్యము వలన లభించిన ఐశ్వర్యమును చూచి పరితాపము చెందరాదు. రూపము, అందము, సౌభాగ్యము, రమ్యమైన ఆభరణములు, కాంతి, గొప్ప కులములో జన్మము, అత్యంత సుందరమైన దేహం, ఇవన్నీ పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మల ఫలముగా మానవులకు లభించును. ఓ సువ్రతే, నిన్ను నీవు నిందించుకోవద్దు. నీ భాగ్యమును కూడా నీవు నిందించుకోవద్దు. ఇది విధికృతము. ఎవరు ఎవరికి ఇవ్వగలరు? ఎవరు బలవంతులు కాదు, మూర్ఖులు కాదు, పండితులు కాదు. పాండిత్యము, బలము పూర్వజన్మలలో చేసిన కర్మల వలననే లభించును. పూర్వము చేసిన కర్మలను బట్టి మానవులు స్వర్గమును పొంది చిరకాలము అక్కడ ఉండి వారి పుణ్యము తపస్సుల వలన వివిధ క్షేత్రములలో శోభించి పుణ్యఫలమును అనుభవించును. దక్షుడు ఈ విధముగా పలుకగా సతీదేవి భీషణమైన రోషముతో కన్నులు ఎర్రబడి తండ్రిని నిందించుచు ఇలా పలికెను. తండ్రి, నీవు నాకు చెప్పినట్లు సమస్త జనులు వారు చేసిన పుణ్యముల ఫలముగా ఐశ్వర్యము పొందును. చేసిన పుణ్యము వలన ఉత్తమ జన్మను పొందును. వారు చేసిన పుణ్యముల వలననే భోగములు కూడా పొందుదురు. అందువలననే అతడు శంకరుడు, జగదీశుడు, ఉత్తమోత్తముడు. ఈ స్థానములన్నీ దేవతలు మొదలగు వారి స్థానములు. వారికి ఇవ్వబడినది. ఆ ధీమంతుని వలననే ఆ మహానుభావుని గుణములను వర్ణించుటకు సృష్టికర్త అయిన చతుర్ముఖుని నాలుకలు కూడా సమర్థములు కావు. భస్మము, ఎముకలు, పుర్రెలు, శ్మశాన వాసము, గోనసాది సర్పములు, భూత గణాలు, ప్రేత గణాలు, పిశాచములు, గుహ్యకములు ఇవన్నీ ఆయనకు ఆభరణములే. అతడే ధాత, విధాత, దిక్పాలకుడు. రుద్రుని అనుగ్రహము వలన ఇంద్రుడు స్వర్గమును పొందెను. రుద్రునిలో దేవత్వమున్నచో, శివుడు సర్వగతుడైనచో ఆ శంకరుడు నీ యజ్ఞమును విధ్వంసం చేయుగాక. ఇది ముమ్మాటికి సత్యము. నేను గనుక కొంచెమైనను తపస్సు చేసి ఉన్నచో, నా ధర్మఫలమున్నచో, ఆ ధర్మఫలము వలన నీ యజ్ఞము నాశనమగును కాక. ఆ దేవునకు నేను ప్రియురాలైనచో, ఆ స్వామి నన్ను తరింపగలవాడైనచో నీ గర్వము సమాప్తమగుగాక. పార్వతీదేవి ఈ విధముగా పలికి ఆ పరమాత్ముని ధ్యానించుచు స్వదేహ తేజస్సుతో తనను తాను దహింప చేసుకునెను. దేవతలు, అసురులు, పన్నగులు, గంధర్వ గణాలు, గుహ్యకులు ఇది ఏమి అని అనుచుండగా సతీదేవి తన దేహమును దహింపచేసెను. కోపముతో తన శరీరమును గంగా తీరములో త్యాజించెను. గంగా నది పశ్చిమ తీరములోనున్న ఆ తీర్థము సౌనకమని విఖ్యాతము అయినది. తన భార్య గతించిన వార్తను తెలుసుకుని రుద్రుడు మిక్కిలి దుఃఖితుడయ్యెను. దేవతలు చూచుచుండగా ఆ యజ్ఞమును నాశనము చేయదల్చెను. దక్షుని యజ్ఞము నాశనము చేయుటకు కోట్ల కొలది గణాలను, భూత ప్రేత పిశాచములను పంపించెను. వారు యజ్ఞస్థలమునకు వెళ్ళి దేవతలందరినీ నిర్జించి నాశనము చేసి పారిపోయేటట్లు చేసిరి.
యజ్ఞము నాశనమైన పిదప దక్షుడు నిరుత్సాహుడై ఏమి చేయలేకుండెను. హడలిపోయిన దక్షుడు దేవదేవుడు పినాకపాణి అయిన శివుని చేరి, నిన్ను తెలుసుకోలేకపోయితిని. నీవు దేవతలకు ప్రభువు, ఈశ్వరుడవు, ఈ జగత్తుకు ప్రభువు. దేవతలందరూ నీచే జయింపబడిరి. నా యందు దయచూపుము. ఈ నీ గణములను వెనక్కి తీసుకునుము. నానా విధమైన ఘోరమైన నీ గణాలు వివిధ రకముల భూషణములు భూషితులైన వారు, రకరకాల రూపములు కలవారు, రకరకాల దంతములు పెదవులు కలవారు, వివిధ రకముల ఆయుధములను ధరించినవారు, వివిధ రకముల సర్పములను కరుచుకొనిన వారు, జఠాభారముతో శోభించుచున్నవారు, కామరూపులు, వికృత రూపులు, సర్వకామ సమన్వితులు, నివారింపజాలని వారు, ఉగ్రులు, బలవంతులు, యోగబలము కలవారు, యోగగాములు, కదులుచున్న నిలకడలేని జటలు, కేసరములు కలవారు, దంష్ట్రములతో భయంకరముగానున్నవారు, ఏనుగు కుంభస్థలములను కొట్టే సింహ శరీరులు, శత్రు మదవాసనచే ఊగుచున్నవారు, చెలించుచున్న దీపముల వలె తడబడుచున్నవారు, చిత్ర విచిత్రమైన భూషణములు కలవారు, మృగములు, సింహములు, పులుల వలె రకరకాల నాదములు చేయువారు, శివంగి చర్మమును ధరించినవారు, పాముల చుట్టలను యజ్ఞోపవీతముల వలె ధరించినవారు, శూలములు, పట్టసములు, పరశువులు, ప్రాసములు, ఈటలు, విల్లులు, కాలదండములు, అస్త్రములు ధరించి సూర్యుని గ్రహములు చుట్టినట్లు దుర్దర్శులైన నీ గణములచే నా యజ్ఞము చుట్టముట్టబడినది. ఓ దేవదేవ, యజ్ఞదేవుడవు భయముతో మృగరూపములో స్వర్గమునకు పారిపోయాడు. యజ్ఞదేవుడు భయముతో మృగరూపములో స్వర్గమునకు పారిపోయాడు. శంకర నమస్కారము. శంఖ సమప్రభ శరీర నమస్కారము. గణాలచే మరియు నందిచే పరివేష్టితుడా నీకు నమస్కారం. వృషభముపై ఆసీనుడైన సోముడా నీకు నమస్కారం. క్రతుకాలాంతక నీకు నమస్కారం. దిక్కులే వస్త్రములుగా కలవాడా నీకు నమస్కారం. తీవ్రమైన తేజస్సు కలవాడా నీకు నమస్కారం. ఓ బ్రహ్మ, బ్రహ్మదేవుడా, బ్రాహ్మణ్యుడా, అమితుడా, గిరీశ, సురేశ, ఈశాన నీకు నమస్కారం. రుద్రవు, వజ్రరూపుడా, శివ, క్రతన, సురాసురులకు అధిపతి అయినవాడా, యతులకు పతి అయినవాడా నీకు నమస్కారం. ధూమ్రమోగ్రాయ, విరూప, యజ్విని, ఘోరరూపుడా, విరూపాక్ష, అశుభాక్ష, సహస్రాక్ష నీకు నమస్కారం. ముండాయ చండముండాయ, ఖట్వాంగాధర, కవ్యరూపుడా, హవ్యరూపుడా, సంహారక, భక్తుల యందు దయగలవాడా, రుద్ర జాప్యస్తుతాయ, విరూపాయ, సురూపాయ, వందల రూపములు ధరించువాడా నీకు నమస్కారం. పంచాస్యాయ, శుభస్యాయ, చంద్రస్యాయ, వరద, వరార్వ, కూర్మ, మృగాయ, లీలాలక శిఖండాయ, కమండలమును ధరించినవాడా, విశ్వన్నాంను, విశ్వేశ నీకు నమస్కారం. త్రినేత్ర నన్ను ఉద్ధరించు. త్రిపురాంతక, మనసా వాచ కర్మణ నిన్ను శరణు పొందాను, నన్ను రక్షించు. దేహపాయ స్థితిలోనున్న దక్షుడు ఈ విధముగా స్తుతించగా, ఈ దివ్య స్తోత్రముతో ఆరాధించగా శంకరుడు శాంతించి, ఓ ప్రజాపతి, నీకు యజ్ఞఫలమును సంపూర్ణముగా ఇచ్చెదను, సర్వాభీష్ట సిద్ధిని పొందెదవు అని పలికెను. దక్షుడు శంకరునికి నమస్కరించి శివగణాలను చూచుచుండగా స్వగృహమునకు వెళ్ళెను. శంకరుడు పత్ని విరహముతో నా ప్రియసతి ఎక్కడకు వెళ్ళినది అని చింతిస్తూ గంగాద్వారములోనే ఉండిపోయెను. శోక విహల్వుడైన భవుని నారదుడు సమీపించి, దేవదేవ, నీ ప్రాణ సమానురాలైన ఆ సతి మరణించినది. వేదార్థములను చక్కగా తెలిసిన ఆమె హిమవంతుని పుత్రికగా మేనా గర్భములో తిరిగి జన్మించినది.
ఈ మాటలను విన్న శివుడు ధ్యానంలోకి వెళ్ళి ఆమెను చూచి తాను కృతార్థుడనైనానని భావించెను. యవ్వనము ప్రాప్తించిన పిదప ఆ దేవి శంకరులను మరలా వివాహము చేసుకునెను. ఓ భీష్మ, ఈ విధముగా పూర్వము దక్షుని యజ్ఞము ఎలా ధ్వంసమైనదో నీకు చెప్పాను. కశ్యపుని వంశం గురించి భీష్ముడు ఇలా పలికెను. దేవతలు, దానవులు, గంధర్వులు, ఉరగములు, రాక్షసుల సృష్టిని విస్తరించి యథావిధిగా చెప్పవలేను అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను. సంకల్పము చేతను, దృష్టి చేతను, స్పర్శ చేతను పూర్వము సృష్టి జరిగినదని చెప్పబడినది. ప్రాచేతసుడైన దక్షుని తరువాత సృష్టి మైథునము వలన జరిగినది. ఓ కౌరవ, ఆ సృష్టి ఎలా జరిగినదో చెప్పెదను వినుము. మొదట దేవతలు, ఋషులు పన్నగములను సృష్టించినప్పుడు సృష్టి వృద్ధి చెందలేదు. అప్పుడు దక్షుడు తన సేవకి ద్వారా వేల కొలది పుత్రులకు జన్మనిచ్చెను. వారినే హర్యాశ్వులందురు. వివిధ రకముల జీవులను సృష్టించుటకు ఉద్యుక్తులైన మహానుభావులైన దక్షుని పుత్రులను చూచి నారదుడు వారితో ఇలా పలికెను. ఓ ఋషి సత్తములారా, ఈ భువనము యొక్క ప్రమాణమును పైనుంచి క్రింది వరకు తెలుసుకుని అప్పుడు మీరు విచక్షణతో సృష్టి చెయ్యండి. నారదుని మాటలు విని వారు అన్ని దిక్కులకు వెళ్ళిరి. నదులు సముద్రమును చేరి వెనక్కి రానట్లు ఈనాటికి కూడా వారు తిరిగి రాలేదు. ఈ విధముగా అర్యాశ్వులు ఎన్నటికీ రాకపోవడం వలన దక్షుడు వీరిని ద్వారా 1000 మంది పుత్రులకు జన్మనిచ్చెను. వీరందరినీ శబలాశ్వులందురు. వీరందరూ సృష్టి కార్యము చేయవలెనని కలుసుకొనిరి. అప్పుడు ఉద్యమించిరి. నారదుడు వారి వద్దకు వచ్చి పూర్వము వలనే భూమి ప్రమాణమును చక్కగా తెలుసుకుని వచ్చి ఆపై విశేష సృష్టి కార్యమునకు ఉపక్రమించండి అని పలికెను. ఈ విధముగా వారు అన్నలు వెళ్ళిన మార్గమును అనుసరించిరి. అప్పటి నుంచి తమ్ముడు ఎన్నడూ అన్నను అనుసరించుటకు ఇష్టపడును. అలా అనుసరించినచో దుఃఖమును పొందును. కావున ఆ పని చెయ్యరాదు. వారు కూడా మాయమైన పిదప ప్రాచేతసుడైన దక్షుడు వీరిని ద్వారా 60 మంది పుత్రికలకు జన్మనిచ్చెను. వారిలో 10 మందిని ధర్మునకు, 13 మందిని కశ్యపునకు, 27 మందిని సోమునకు, 4 అరిష్టనేమికి, 2 భృగుపుత్రునకు, 2 కృశాశ్వునకు, 2 అంగీరసునకు ఇచ్చి వివాహము చేసెను. పూర్వం ప్రజలను విస్తరింపచేసిన వారు దేవతలకు తల్లులైన వారి పేరులను విస్తరించి నీకు చెప్పెదను, ఆలకించుడు. అరుంధతి, వసు, జామి, లంభ, భాను, మరుత్వతి, సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ అను ఈ 10 మంది ధర్ముని భార్యలు. వారి పుత్రుల పేరులు చెప్పెదను విను. విశ్వపుత్రులు విశ్వదేవులు, సాధ్యపుత్రులు సాధ్యులు, మరుత్వతి పుత్రులు మరుత్వంతులు, వసువు పుత్రులు వసువులు, భానుపుత్రులు భానులు, ముహూర్తపుత్రులు ముహూర్తజులు, లంబకుమారులు ఘోషులు, జామి కుమారులు నాగవీధులు, అరుంధతి కుమారులు పృథ్వీ, తలుడు, సంభూతుడు, సంకల్పులు. వసువు వంశము గురించి చెబుతాను విను. వసువు పుత్రులు అన్ని దిక్కుల యందు ప్రకాశించే జ్యోతిష్మంతులు వసువులు. వారి పేరులు విను. అప్పుడు ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు వీరిని అష్టవసువులందరూ. ఆపునకు 4 కుమారులు. వారి పేర్లు శ్రాంతుడు, వైతంతుడు, శాంతుడు మరియు బభ్రువు. వీరు యజ్ఞమును రక్షింతురు. ధ్రువునకు కాలుడు, సోమునకు వర్చస్సు, ధరునకు ద్రవిణుడు మరియు అవ్యవాహుడు పుత్రులు. కల్పాంతస్థుడు, ప్రాణుడు, రమణుడు, శిశిరుడు, ధవుడు, శివుడు వీరందరూ హరిపుత్రులు. శివుని పుత్రుడు అతివేగవంతమైన మనోవేగముతో పయనించే మనోజవుడు. అనునకు అగ్ని యొక్క గుణముల గల వేదములలో కనిపించే విశాఖుడు అనువారు పుత్రుడు. కృత్తిక గల
కృత్తికల కుమారుడు కార్తికేయుడు. ప్రత్యూషుని కుమారులు రూభుడు. మునిదేవులుడు ప్రభాసుని కుమారుడు. ప్రజాపతి అయిన విశ్వకర్మ దేవశిల్పి. ప్రాసాదములు, భవనములు, ఉద్యానవనములు, ప్రతిమలు, ఆభరణములు, తటాకములు, ఆరామములు, కూపములు వీటినన్నిటినీ నిర్మించువాడు. ఈతడే దేవతలకు వడ్రంగి కూడా. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.